హాయ్ అండి. ఎప్పటినుంచో మన ఛానల్‌లో అప్పనపల్లి వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ మర్చిపోతున్నాను. టైం అస్సలు కుదరలేదు. వెళ్ళి వచ్చి చాలా రోజులయ్యింది. కానీ ఇంతవరకు నేను పోస్ట్ చేయలేదు. సో, ఇప్పుడు పోస్ట్ చేసేస్తున్నాను. చూసేయండి. బైక్ మీద అయితే నేను, కిరణ్ అండ్ జాను, మోక్షిత్ అయితే వెళ్తున్నాము. విన్ను అయితే ఈ వ్లాగ్‌లో మిస్ అయిపోయాడు. వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హాలిడేస్ అనేసి. ఇదైతే ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా మేము వెళ్ళింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు. సో, బోరింగ్‌గా ఫీల్ అవ్వద్దు. బైక్ మీద అయితే వెళ్తున్నాము. దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంటి దగ్గర నుంచి టెంపుల్‌కి. మొత్తానికైతే టెంపుల్ దగ్గరలోకి రీచ్ అయిపోయాము. అక్కడ ఉంటారు కదా! ఇంకా షాప్‌లో వాళ్ళు రండి, ఇటు రండి, బైక్ పార్క్ చేసుకోండి, లగేజ్ ఇక్కడ పెట్టుకోండి అంటారు కదా! సో, వాళ్ళ ప్రెజర్‌కి అయితే అక్కడ అయితే పార్కింగ్ చేసేసాము. విన్ను, జాను అయితే వెళ్ళిపోయారు వాటర్ చూడంగానే అసలు దిగుదామని. కాకపోతే కిందకి అలో లేదు. పైన పైప్ లైన్స్ ఇచ్చారు. అక్కడే చేయమని అన్నారు. ఇంకా అక్కడే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే లోపల నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకంటే ముందే నేను చేసి వచ్చేసాను. కాకపోతే నేను శారీ మార్చుకోవాలి. సో, శారీ కూడా మార్చేసుకున్న తర్వాత మా ఫైనల్ లుక్స్ అంటే ఇలా ఉన్నాయి. మా వారైతే ఏమనుకున్నారో తెలీదు కానీ సడన్‌గా మొక్కిచ్చారు. ఆయన కొంచెం లేట్ అయ్యింది. హెయిర్ అది ఇది ఇచ్చేసి వచ్చేసరికి. తర్వాత అయితే మళ్ళీ వాటర్‌లోకి వెళ్ళాము. స్నానాలు అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళేసి వాటర్లోకి వెళ్ళేసి అయితే దండం పెట్టుకొని వచ్చాము. అక్కడ చిన్న శివలింగం ఉంది. అక్కడ కొన్ని వాటర్ వేసేసి ఫస్ట్ అయితే శివుడికి పూజ చేసేసుకున్నాము. మీకు అప్పనపల్లి అనే విలేజ్ తెలుసా? తెలుసుంటే నాకు కామెంట్ చేసేయండి. ఎవరైతే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్రజెంట్ అయితే మేము వినాయకుడి గుడి దగ్గర ఉన్నాము. ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా వినాయకుడి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాం ఫస్ట్. తర్వాత ఆవిడ నామాలు పెడతా ఉంది. సో, మా వారి గుండు చూసి పెడతా ఉంది. తర్వాత పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. మేము కూడా పెట్టించుకుంటామని. వాళ్ళు పెట్టుకున్నారు. నేనైతే పెట్టించుకోలేదు. దీనికి కాస్ట్ అనుకుంటా 10 రూపీస్ తీసుకున్నట్టుంది. తర్వాత పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది, దుర్గమ్మ. ఇవన్నీ గోదావరి పక్కనే ఉన్నాయండి. చూసారు కదా మీరు లొకేషన్ ఎంత బాగుందో. గోదావరి ఒడ్డున ఈ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అక్కడ దండం పెట్టేసుకొని అయితే మేమైతే పాత గుడి వైపు అయితే నడుస్తున్నాము. కొత్త గుడి అంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఫస్ట్ పాత గుడికి వెళ్ళడం అలవాటు. ఇదేనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ పాతది. ఇప్పుడు కొత్త టెంపుల్ అయితే ఉంది. సో, ఇక్కడ పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. మొబైల్స్ అయితే అలో లేదు. నేనైతే ఇక్కడి వరకే వీడియో తీశాను. తర్వాత అయితే బయటకి వచ్చేసాక దర్శనం చేసుకున్నాక ఇదైతే కొత్త గుడి. ఇప్పుడు ఈ గుడి లోపలికైతే వెళ్తున్నాము. పాత గుడికి చాలా తక్కువ మంది వెళ్తారు. ఓన్లీ ఈ టెంపుల్‌కి వచ్చి విజిట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. లోపలికి వెళ్ళంగానే స్వామివారి దర్శనం అలా కనిపించింది. అప్పుడే స్వామివారిని ఊరేగిస్తున్నారు ఉత్సవ విగ్రహాలని. అలా కాసేపు దండం పెట్టేసుకున్నాము. తర్వాత అయితే మేము ప్రదక్షిణాలు చేసాము. మా వారైతే అలాగా వెళ్ళిపోతున్నారు వెనకాల. సో, భక్తిలో లీనమైపోయారు. భక్తి ఎక్కువ గుడికొస్తే. మాకేంటంటే వెళ్ళిన చోట మెమరబుల్‌గా ఉండాలి కదా! ఫోటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలని అనుకుంటాం. బట్ అతనికి అలాంటి హ్యాబిట్ ఏం లేదు. టెంపుల్‌కి వచ్చినప్పుడు మనసారా దేవుడినే చూడాలి అన్న కాన్సెప్ట్. సో, ఆయనది ఒక రూటు, మాది ఒక రూట్ అనమాట. మా జానుదైతే కెమెరా ఉమెన్ అయిపోయింది. తెగ తిప్పుతుంది, తెగ ఫోటోస్ తీస్తుంది, వీడియోస్ తీస్తుంది. నన్ను కానీ, మోక్షిత్‌ని, టెంపుల్‌ని, దేవుళ్ళని కూడా అదే తీసింది. ఆల్మోస్ట్ ఈ వ్లాగ్‌లో కీ రోల్ ప్లే చేసిందనమాట. అదే పాపం వీడియోస్ తీసేది. మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళైతే ఈ టెంపుల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనేసి. ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. కూడా అంతేనండి. ఊరికొచ్చినప్పుడు వీలైతే ఈ టెంపుల్‌కి విజిట్ చేస్తూనే ఉంటాము. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ చాలా కళ్యాణాలు కూడా జరిగాయి మా రిలేటివ్స్‌లో. ఈ టెంపుల్ అయితే ఊరికి దగ్గరలోనే ఉంది. మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగైతే కూర్చున్నాము. అండ్ ఇక్కడే ఒక చెట్టు కింద అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది. అంటే నాగప్రతిమలు. పిల్లలైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు. లేదంటే ఫోన్ అడుగుతున్నారనేసి నేను లాక్కున్నాను. అందుకే ప్రదక్షిణాలు చేయండి, చేస్తే ఇస్తాను అన్నాను. సో, అందుకే ఫాస్ట్‌గా చేశారు. ఇదైతే గుడి ముందట అనమాట. సో, కాంప్లెక్స్ ఇక్కడ కూర్చోవచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. తర్వాత అయితే మేమైతే ప్రసాదాలు తీసేసుకున్నాము.
చేసుకున్నాము. అండ్ అలాగే 11కి అనుకుంటా మార్నింగ్ ఆ టైంకే భోజనాలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. మేము టిఫిన్ కూడా చేయలేదు. సో, డైరెక్ట్‌గా అయితే స్వామివారి భోజనం తినేసాము. దొరకడమే అదృష్టం కదండీ! సో, అందుకే అనమాట మేమైతే లైన్‌లోకి వెళ్ళిపోయాం. బయోమెట్రిక్ మెథడ్ కూడా ఉంది. అలాగా బయోమెట్రిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కూర్చుండిపోయాము. పిల్లలైతే అప్పటికి ఆకలి ఆకలి అన్నారు. అప్పటికి టిఫిన్ తీసుకొచ్చాను తిన్నారు. ఎంతైనా పిల్లలు కదండీ! సో, ఫుడ్ అనేది టైమ్ టు టైమ్ ఉండాలి. సో, అందుకే మేమైతే 11:00కే తినేసాము. ఈరోజైతే పప్పు, ఆనపకాయ వేశారు. అండ్ అలాగే మునక్కాడ కర్రీ, రైస్, ఇంకా ఎప్పుడు స్వీట్ వేసేవారండి. ఇదివరకు నేను భోజనానికి వెళ్ళినప్పుడు బూరెనో, అరటిపండో అలా వేసేవారు. ఈసారి అయితే సింప్లీగానే అంటే ఐటెమ్స్ అనేవి తగ్గిచ్చారనే చెప్పుకోవాలి. కానీ తృప్తిగా తిన్నాము. కర్డ్ గానీ, సాంబార్ అన్నీ ఉన్నాయి. ఇది పైన అయితే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ ఆల్రెడీ మండపాలు సెట్టింగ్స్ ఉన్నాయి కదండీ! ఎవరన్నా గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే వారి తరపున ఇక్కడ ఫోటో మండపాలున్నాయి. తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంటికైతే మేము బయలుదేరిపోయాము.